హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్జేకే వ్లాగ్స్. మేము ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి వన్ డే అవుటింగ్ అయితే వెళ్ళాలనుకున్నాము. సో మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం కూల్గా ఉంటుంది అండ్ దట్టు ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుంది అనే ఒక రీజన్తో అండ్ ఒక చిన్న షార్ట్ బ్రేక్ అయితే మేము తీసుకున్నాం మధ్యలో కాఫీ తాగడానికి. అండ్ ఇది సన్ రైజ్ వ్యూ అండి, ఇలా ఉంది. అండ్ నేచర్ అయితే మనకు మార్నింగ్ వ్యూ చాలా బాగుంది, కూల్గా ఉంది అండ్ లైట్గా మనకు మంచు అనేది పడుతూ ఉందన్నమాట. ఈ సమ్మర్లో కూడా మనకు మంచు అనేది లైట్గా పడుతూ ఉంది. అండ్ మేము మధ్యలో ఒక చోట బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము, బ్రేక్ఫాస్ట్ తిని స్టార్ట్ అవుదామని. అండ్ ఫైనల్గా మేము కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ దగ్గర ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మార్నింగ్ మనకి ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు అంటే మార్నింగ్ 9 to 6 o'clock వరకు మనకి విజిటింగ్ అవర్స్ అయితే ఉంటాయి. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అండ్ ఇది టెంపుల్ వ్యూ, స్టార్టింగ్ టెంపుల్ వ్యూ అండి. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకు వాటర్ లెవెల్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా తక్కువగా ఉంది. అదే మీరు రైనీ సీజన్లో వచ్చినట్లయితే మనకు వాటర్ లెవెల్ చాలా బాగుంటుంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం మనకు ఎండలు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్, వేణుగోపాల స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. మనకు ఇన్సైడ్ మనకు మొబైల్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి అలో ఉండదు. అండ్ ఇది ఫస్ట్ ప్లేస్ కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బల్మూరి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. మాకు ఇక్కడ ఎలా వెళ్ళాలో మాకు లొకేషన్ ఏం తెలియదు. మేము గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ అయితే పెట్టుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి, అంటే మట్టి రోడ్లు అనమాట, మొత్తం అంతా రాళ్ళు ఉండి రోడ్లు అయితే ఇలా ఉన్నాయి. వేరే రూట్స్ ఉన్నాయేమో తెలీదు, బట్ మేము ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి మాకు అంత ఐడియా లేదు ఎలా వెళ్ళాలి అని. బట్ నేచర్ మాత్రం చాలా బాగుంది. రోడ్స్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంది, చూసుకొని వెళ్ళాలి. ఫైనల్గా మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాము. వాటర్ ఫాల్స్ ఇదన్నమాట, చాలా బాగుంది వాటర్ ఫాల్స్ వ్యూ అంతా. వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు బోటింగ్ అంతా ఉంటుంది, బట్ ఎందుకు బోటింగ్ అంతా అలో చేయలేదన్నమాట ఆ టైంకి. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము ఇంకొక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడే ఉన్న బృందావన్ గార్డెన్స్కి అయితే మేము వచ్చేసామండి. అక్కడి నుంచి బృందావన్ గార్డెన్స్లో మనకు లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. ఎంట్రీ ఫీజు పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చిన్నపిల్లలకైతే ఒక 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట. అండ్ మనం కెమెరా అలో తీసుకుని వెళ్ళాలి, అలో ఉండాలి అంటే దానికి కూడా అలో ఉంటుంది, దానికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మనకు ఫొటోస్ తీసుకోవడానికి, ఫోటో షూట్స్కి ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మొత్తం ప్లేస్ చూడండి ఎంత బాగుందో. అసలు మనకి ఫౌంటైన్స్ కానీ, వాటర్, గ్రీనరీ, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇలా ఉంది మొత్తం. మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్తే మాత్రం మనం బాగా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇది మేము టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టాప్ నుంచి మేము మొత్తం కవర్ చేయడానికి చూసామన్నమాట. ఇంత కవర్ అయ్యింది. ఇది మొత్తం టాప్ నుంచి వ్యూ, మొత్తం వ్యూ. అండ్ ఇక్కడ మనకి లోపలే హోటల్ అయితే ఉందండి. ఇక్కడ స్టే చేయడానికి బృందావన్ గార్డెన్స్ లోపలే హోటల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ ఇదంతా కవర్ చేసాము. అండ్ తర్వాత అలాగే ముందరికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్తే లోపలైతే మొత్తం ఇలా డిజైన్ చేశారు, లైక్ చిన్న ఒక మినీ వాటర్ ఫాల్ అనొచ్చు, అలా ఉందన్నమాట. అంటే ఈవినింగ్ టైమ్స్ అయితే ఇక్కడ లైటింగ్స్తో అంతా చాలా బాగుంటుంది. మొత్తం ఫౌంటైన్స్ లాగా అంతా వాటర్ అంతా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మనకు లైట్స్ ఆన్ చేసినా కూడా మనకు అక్కడ కనిపించదు. ఈవినింగ్ టైమ్స్ అయితే చాలామంది వస్తారు, ఎందుకంటే మనకు లైట్ షో, డ్యాన్స్, లైక్ వాటర్ షో లాగా ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ టైమ్స్ అయితే లైట్స్ అంతా ఆన్ చేసి ఇక్కడ ఫౌంటైన్స్ అంతా ఆన్ చేస్తారనమాట. మేము ఇక్కడ ఇందాక వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. మొత్తం ఇక్కడంతా ప్లేస్ చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయొచ్చు, లైక్ బాగా ఒక డే అవుట్ లాగా స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో అంతా కలిసి. అండ్ తర్వాత మొత్తం అంతా చాలా బాగా లోపల చాలా బాగా డిజైన్ చేశారు. వాటర్ అంతా మొత్తం చాలా పెద్దగా ఉంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము ఒక చోట జ్యూస్ తాగడానికి అయితే ఈ షాప్కి అయితే వెళ్ళాము.
అక్కడ వాళ్ళు ఏం చేశారంటే జ్యూస్ మిక్స్ చేసుకోండి, స్పూన్ తీసుకోమని చెప్పి మాకైతే స్పూన్ అయితే తీసుకోమని చెప్పారు. అక్కడ తీసుకుంటే వాళ్ళు ఏం చేశారంటే లోపల ఒక ప్లాస్టిక్ పామ్ అయితే పెట్టారు. నేను వాటర్ షో అని చెప్పాను కదా, ఇది వాటర్ షో అనమాట. అయితే ఒక 15 మినిట్స్ ఉంటుంది. మా వన్ డే ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్.